నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నవరత్నాలతో జగన్ నవమోసాలు చేశారన్న చంద్రబాబు. ఫ్యాన్ కు ఓటేస్తే ఉరేసుకున్నట్లేనని హెచ్చరిక. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ రోడ్ షో. ఎన్నికల్లో కూటమి గెలవబోతోందని జనసేనాని ధీమా. తన పుట్టుకపై వైకాపా దుష్ప్రచారం చేసిందని షర్మిల ఆవేదన. చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసిన అన్నగా జగన్ మిగిలిపోతారని ధ్వజం. కాంగ్రెస్ తనను అన్యాయంగా జైల్లో పెట్టిందన్న సీఎం జగన్. హస్తం గుర్తుకు ఓటేస్తే మన కళ్లు మనమే పొడుచుకున్నట్లని వ్యాఖ్య. పథకాల నగదు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వానికి ఈసీ ప్రశ్న. పోలింగ్ కు ముందు బదిలీ చేయటంపై మర్మమేంటో చెప్పాలని లేఖ. పథకాల నిధులు 11, 12, 13 తేదీల్లో ఇవ్వొద్దన్న హైకోర్టు డివిజన్ బెంచ్. డీబీటీతో నగదు జమపై విచారణ వేసవి సెలవుల తరువాతకు వాయిదా. ఒంగోలులో హవాలా తరహాలో వైకాపా ప్రలోభాలు. 50 రూపాయల నోటు ఇస్తే బియ్యం బస్తాలు పంచేలా ఏర్పాట్లు. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్నందున తెలుగుదేశం శ్రేణులన్నీ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. అక్రమంగా దోచుకున్న సొమ్ము వెదజల్లి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైకాపా కుట్రలకు పాల్పడుతోందని, దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వరుస ప్రజాగళం సభల్లో చంద్రబాబు తీరిక లేకుండా పాల్గొన్నారు. ఉండి, ఏలూరు సభల్లో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గన్నవరంలో జోరు వారను సైతం లెక్క చేయకుండా జనం నిలుచుని ఆయన ప్రసంగాన్ని ఆలకించారు. స్టేషన్ దద్దరిల్లిపోవాలి. మళ్ళా ఎండుందని 13వ తారీఖు ఇంట్లో పడుకుంటే ఆ తర్వాత మీ ఇంటికి గొడ్డలు వస్తుంది. కావాలన్నా గొడ్డలు మీ ఇంటికి. కొత్తగా ఒక స్కెచ్ చేశాడు. ఇది పట్టాదారు పాస పుస్తకం. దీని మీద ఉండాల్సింది రాజముద్ర. ఎవరి ఫోటో ఉంది? నేను అడుగుతున్నా ఇప్పుడు, మీ భూమి మీది కాదు. మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ. ఈ బిడ్డ మీ బిడ్డని చెప్పి మీ భూమి ఈ జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు. నేను అడుగుతున్నా, నేను వస్తానే ఈ పట్టాదారు పాస పుస్తకం మీద ప్రభుత్వ ముద్ర ఉంటుంది, వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా. మీ భూమి తాకట్టు పెట్టి ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటా అంట. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను వస్తానే రెండో సంతకం. ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇలాంటి చట్టాన్ని రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి, తగలబెట్టండి. తగలబెట్టి నిరసన తెలియజేయండి. నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని మా యువతకు హామీ ఇస్తున్నా. మీరేసే ఓటు రాష్ట్రం నుంచి జే బ్రాండ్లు పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. మీరేసే ఓటు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నియంత్రణ చేయడానికి పనికొస్తుంది. మా ఆడబిడ్డలను చూస్తే నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఆడబిడ్డలో ఒకటి హామీ ఇస్తున్నా. ఆడబిడ్డ నిధి నెలకు 1,500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఇంకొక పక్కన తల్లికి వందనం. ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఒక బిడ్డుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చి మా ఆడబిడ్డలను ఆదుకుంటా. ఇది కాకుండా
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, నేనే డ్రైవర్ని. సురక్షితంగా మా ఆడబిడ్డల్ని గమ్యస్థానానికి చేరుస్తా. ఈ రాష్ట్రానికి ఒక రక్షకుడుగా ఉంటా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు. మర్యాదే చూశారు కానీ భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు హామీ ఇస్తున్నాం. ఇక్కడ ఉండే సైకో రౌడీజం చేసి భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి, అదే మా ఆలోచన. ఏమి అనుమానం లేదు, వైసీపీకి డిపాజిట్ కూడా రావు. చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపు గోడ మీద రాసేసుకున్నాం. పిల్ల సైకో ఓడిపోవడం ఖాయం. ఎగిరెగిరి పడ్డావు. నా దగ్గర తోక తిప్పితే తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం. మా తమ్ముళ్ళు ఉన్నారు, పోరాడారు. నన్ను అవమానించినప్పుడు పోరాడారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి మిమ్మల్ని జైల్లో పెడితే వీరోచితంగా పోరాడిన నా తమ్ముళ్ళని, నా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ జీవితంలో మర్చిపోలేను. వైకాపా ప్రభుత్వంలో ప్రజల భూములకు, ఆడబిడ్డలకు రక్షణ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో నుంచి ప్రారంభమైన పవన్ రోడ్ షో ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర భవిష్యత్తు, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం గాజు గ్లాస్కు కూటమికి ఓటు వేసి గెలిపించాలని పవన్ కోరారు. రోడ్ షోలో దారి పొడవునా పవన్ కు జనసేన అభిమానులు అభివాదం చేస్తూ సందడి చేశారు. మహిళలు మంగళహారతులు, పుష్పాలు సమర్పించి అభిమానం చాటారు. నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. సమరానికి శంఖం హృదయాంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం. పవనన్నను గెలిపించి మన జెండగరేద్దాం. గుండా గుండెల్లో ఒరుగే పుట్టాలా, పేదల గుండెల్లో ధైర్యం నిండాలా. జనసేన గెలుపుతో రాష్ట్రం రాతే మారాలా. దంధరదం పట్టురిదం. రాజకీయ కాంక్షతోనే తన చెల్లెలు వ్యవహరిస్తోందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. భర్త, పిల్లలను వదిలి జగన్ కోసమే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని భావోద్వేగానికి గురయ్యారు. అప్పట్లో తన అన్న కోసమే పనిచేశానని, బైబిల్ పైన ప్రమాణం చేసి చెబుతానని, ఇందుకు మీరు సిద్ధమా అని జగన్ను ప్రశ్నించారు. మీకోసం పనిచేసిన చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేయించిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని షర్మిల అన్నారు. మీకోసం చేశాను, నా అన్న కోసం అనుకొని చేశాను. మీరు ముఖ్యమంత్రి కావాలని, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా? మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను, నాకు రాజకీయ కాంక్ష కానీ, డబ్బు కాంక్ష కానీ, ఏ ఇతర ఆశ లేకుండా, ఆశించకుండా, ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ, ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను, ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను. మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని గాని, ఈ పదవి అని అడిగానని గాని మీరు ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉంది అని గాని, డబ్బు కాంక్ష ఉంది అని గాని మీరు రుజువు చేయగలరా? మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు? ఆయన బిడ్డను నేను, ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన మాటలు వింటూ, ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను, ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి, ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి. అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను, మీకోసం నేను నిలబడడం జరిగింది. ఇంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే, మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, మీ పార్టీ మీరు పెట్టి కూడా ఇంకా ఎవరు బంధువులు ఉండకూడదు అని మీరు చెప్తున్న ఈ లాజిక్ లో రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరా? మీ బంధువు కాదా? మీ మేనమామ సుబ్బారెడ్డి గారు సొంత చిన్నాన్న, అమ్మ మొన్నటి వరకు అధ్యక్షురాలు, అవినాష్ రెడ్డి ఒకటే జనరేషన్ లో మీ భార్యకు
బంధువు, నా తమ్ముడు అని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నవాడు. మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపోటిజం కాదు. ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపోటిజం కిందికి వస్తుంది. రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా, పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే, కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను, నా క్యారెక్టర్ని, నా పుట్టుకను, నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగనన్న గారు గుర్తుపెట్టుకోవాలి, ఒక చెల్లెలుగా చెప్తున్నాను, మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు. ఒక చెల్లెలను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత, మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే ₹10 ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్టిస్టుల చేత మీరు ఎంత దూషించారు, బెదిరించారు, ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు. సార్వత్రిక ఎన్నికల్లో కడపలో సింగిల్ ప్లేయర్ ఉన్నారంటూ సీఎం జగన్ సతీమణి భారతి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత మండిపడ్డారు. కడప పులివెందులలో సింగిల్ ప్లేయర్గా ఉండేందుకే వివేకానందరెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. 5 ఏళ్లుగా సాగుతున్న తన పోరాటంలో తనకు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చన్న సునీత అయినప్పటికీ వెనకడుగు వేయనున్నారు. 3 రోజుల నుంచి సెక్యూరిటీ పెంచుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్న సునీత పోలీసు నిఘా వర్గాలకు ఏమైనా సమాచారం వచ్చిందేమోనని వ్యాఖ్యానించారు. లో సింగిల్ ప్లేయర్ ఉండాలనే వివేకానందరెడ్డిని హత్య చేశారు. మళ్ళీ అదేమంటున్నారు అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయడానికి ప్లాన్ ఉందా ఆమెకి? నేనైతే నా వీలునామా రాసిస్తున్నాను నా పిల్లలకి. అన్ని తెగించి వచ్చాను ముందరికి. భారతి గారు నన్ను నరికేస్తారా, షర్మిలమ్మని నరికేస్తారా నాకు తెలియదు. సింగిల్ ప్లేయర్ గా ఉండాలంటే అదొకటే పాసిబిలిటీ. అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి. సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి వివేకానందరెడ్డి అవినాష్ కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. వివేకానందరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది. మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది. నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, ఆయనకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. సిబిఐకి తెలుసు, లోకల్ పోలీస్ కు తెలుసు థ్రెట్ ఉందని చెప్పి. నాకైతే లోకల్ పోలీస్ దగ్గర నుంచి అయితే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. నా మూమెంట్స్ అన్ని వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి, ఖచ్చితంగా సెక్యూరిటీని పెట్టుకోవాలి అని. వాళ్ళకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే మాకు చెప్పండి, మీరు ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోకుంటే నాకు ఎట్లా తెలుస్తుంది అంటే దానికైతే ఆన్సర్ చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ మీరు సెక్యూరిటీ అయితే పెట్టుకోండి అని అయితే చెప్పారు. కాంగ్రెస్ తనను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టించిందని ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్లో పెట్టిన కాంగ్రెస్ కు ఓటేస్తే మన కళ్లు మనమే పొడుచుకున్నట్లని వ్యాఖ్యానించారు. చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందన్నారు. కడపలో నిర్వహించిన ప్రచార సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన జగన్ తీవ్ర విమర్శలు చేశారు. నాన్నగారు చనిపోయిన తర్వాత మీ బిడ్డను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇబ్బంది పెట్టింది అని, రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి, మీ బిడ్డ మీద ప్రయోగించి, అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చెయ్యాలనే కుట్రలో వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటే, ఇలాంటి వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన రెప్యుటేషన్ను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును ఛార్జ్ షీట్లో పెట్టిన పార్టీ, ఆయన కొడుకును అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. నా 16 నెలలు నాకు ఎవరిస్తారు అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించి ఆ ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్ గారి పేరునట మనంతట మనమే పెట్టించామంట. ఛార్జ్ షీట్ లో నాన్న చనిపోయింది 2009. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు అని మీ అందరికీ కూడా తెలుసు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇడుపులపాయకు వస్తారట, నాన్న సమాధి దగ్గరికి వస్తారట, చూడడానికి వస్తారట, ఢిల్లీ నుంచి వస్తారట, ఎన్నికల వేళ వస్తారట. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్ తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ప్రభుత్వం డీబీటీ ద్వారా నగదు జమ చేయడంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో నిధుల విడుదల నిబంధనలకు విరుద్ధమన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు నిధులు విడుదల జరగకూడదని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. దీనికి సంబంధించి కొన్ని తీర్పులను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక జమ చేయాలని ఈసీ చెప్పిందన్నారు. పెన్షన్లు ప్రతి నెలా ఇస్తున్నారు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. పెన్షన్లు వేరని, పథకాలు వేరే అని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్నికల సమయంలో నిధులు విడుదల చేస్తున్నారని, ఎన్నికలపై ప్రభావం పడుతుందన్నారు. ఈరోజు నగదు జమ చేయలేమని ప్రభుత్వ తరపు ఏజీ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిధుల విడుదల చేయవద్దని ఆదేశాలు ఉన్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. ఇదంతా అకాడమిక్ మ్యాటర్ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను హైకోర్టు వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది. పలు పథకాల నగదు జమను నిలువరిస్తూ ఇచ్చిన ఆదేశాలను నేటి వరకు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఈ నెల 11 నుంచి 13 వరకు నగదు జమ చేయవద్దని సింగిల్ జడ్జి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులపై పలువురు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. పథకాల నగదు బదిలీ ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. పోలింగ్కు ముందు నగదు బదిలీ ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో లేఖ రాసింది. నగదు బదిలీ పథకాలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందుంచాలని ఆదేశించింది. ఒకరోజే నిధుల బదిలీ అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకోవడానికేనని వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు నగదు బదిలీ ఎందుకు చేయలేకపోయారో, పోలింగ్ తేదీకి ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో వివరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలని ఈసీ తేల్చి చెప్పింది. ఈ 5 ఏళ్లలో బటన్ నొక్కిన సమయానికి నిధుల బదిలీకి మధ్య వ్యవధిని ఈసీ కోరింది. బటన్ నొక్కి చాలా వారాలైందని, ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుందని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. నిధుల జమకు ఏప్రిల్, మేలో కోడ్ ఇబ్బంది ఉంటుందని ముందే తెలుసు కదా అని ఈసీ పేర్కొంది. వారాల పాటు ఆపి పోలింగ్ ముందు రోజే జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. ఇవాళే జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయమైందా? ఉంటే వాటి పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. నిధుల జమపై హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని ఈసీ లేఖలో పేర్కొంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైకాపా నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నోట్ల కట్టలు భారీగా దొరికాయి. ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ నేతలు చేస్తున్న బియ్యం పంపిణీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఓటర్లను భయపెట్టి తమ వైపు తిప్పుకునేందుకు వైకాపా నాయకులు దాడులకు తెగబడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు 18వ వార్డు కౌన్సిలర్ పద్మా నీలిమ భర్త వైకాపా నాయకుడు దారా శ్రీనివాసరావు నివాసంలో 31 లక్షల రూపాయలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నగదు సిద్ధం చేశారని తెలుస్తోంది. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కంచికచెర్ల మండలం గని ఆత్కూరులో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. ఇటీవల వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరిన చలపాటి వంశీకృష్ణ, అన్వేష్ పై దాడికి తెగబడ్డారు. గ్రామానికి చెందిన 4 వైకాపా కార్యకర్తలు బొడ్రాయి సెంటర్లో ఇద్దరిని దారుణంగా కొట్టారు. తెలుగుదేశానికి ప్రచారం చేస్తే చంపేస్తామని బెదిరించినట్లు బాధితులు వాపోయారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ వస్త్ర వడ్డీ వ్యాపారి ఇంటిపై దాడి చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులు 25 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు వైకాపా నేతలు వినూత్న ప్రయత్నాలు చేశారు. ఇన్నాళ్లు ఓటుకు 3000 చీరలు, గృహోపకరణాలు పంపిణీ చేసిన అధికార పార్టీ నాయకులు బియ్యంతో కూడా ఎరవేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో గురువారం రాత్రి ఆటోల్లో వచ్చి ఇంటింటికి బియ్యం పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు 2 వాహనాలను, వందల సంఖ్యలో బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వైకాపా నేతలు మరో కొత్త ఎత్తుగడ వేశారు. తెల్లారేసరికి నోట్లతో వ్యవహారాన్ని నడిపించారు. వాలంటీర్లు ఓటరు లిస్టు పట్టుకుని ఇంటింటికి వెళ్లి 50-10 రూపాయల నోట్లు పంపిణీ చేశారు. ఎవరికి ఏ నోటు ఇచ్చారో ఆ సీరియల్ నెంబర్ రాసుకున్నారు. ఆ నోటు తీసుకుని వారు చెప్పిన రైస్ స్టోర్ కి వెళ్లి నోటు ఇచ్చి బస్తా తీసుకువెళ్లడమే. ఆ దుకాణదారుడు నోటు సీరియల్ నెంబర్ రాసుకుని వైకాపా వాళ్లకు లెక్క చూపిస్తారు. ఓటుకు 1 బస్తా, ఎన్ని ఓట్లుంటే అన్ని బస్తాలు అంటే నేరుగా ఎక్కడా వైకాపా నాయకులు సీన్లో ఉండకుండా కథ నడిపించారు. 2 రోజుల క్రితం ఒంగోలులో అధికార పార్టీ నాయకులు ఓటుకు 2000 రూపాయల చొప్పున పంచారని జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శిలో పోస్టల్ బ్యాలెట్ కు 5000 చొప్పున పంచారనే
ఆరోపణలున్నాయి. మరికొందరు నాయకులు యూపీఏ చెల్లింపులు కూడా చేపట్టారు. ఇలా డబ్బులు బహుమతుల పంపిణీతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ వాళ్లు తెగించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు వచ్చి చూసినా అరకొర కేసులు మాత్రమే పెడుతున్నారు. బయటికి అసలు వాళ్ళు బయటకు వెళ్ళిపోయింది. మాకు అడుగుకుంటే 50 రూపాయలు ఎన్నికల్లో వాలంటీర్లను వాడుకునేందుకు వైకాపా కొత్త కుట్రలకు తెరలేపింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో జిల్లా కోఆర్డినేటర్ పేరుతో మున్సిపాలిటీ పరిధిలోని వాలంటీర్లను వైకాపా కార్యాలయంలోకి రప్పించి రహస్యంగా సమావేశం నిర్వహించారు. అక్కడ వాలంటీర్లను రాజీనామా చేయాలని వైకాపా నేతలు బెదిరించినట్లు తెలుస్తోంది. అలా బహిరంగంగా 49 మందితో, రహస్యంగా సుమారు 150 మందితో రాజీనామా పత్రాలు సమర్పించేలా చేశారు. పైగా రాజీనామా చేసిన వాలంటీర్లకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున నగదిచ్చినట్లు తెలుస్తోంది. ఇంటింటికి వెళ్లి తాయిలాలు పంచేందుకు వైకాపా నేతలు వాలంటీర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం మద్దనకుంట చెక్పోస్టు వద్ద తనిఖీల్లో భాగంగా పోలీసులు 38 లక్షల రూపాయలు పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తి కారులో సోదాలు చేస్తుండగా నగదు బయటపడింది. ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో నగదు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ కనగానపల్లి మండలంలో వైకాపా నాయకులు ఇంటింటికి సిద్ధం స్టిక్కర్లు అంటిస్తున్నారు. తనయ్యనపల్లి, సోమవారంపల్లితో పాటు పలు గ్రామాల్లో రాత్రికి రాత్రే స్టిక్కర్లు అంటించినట్లు తెలుస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.